తెలంగాణలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. థాయిలాండ్ కేంద్రంగా హైడ్రోఫోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న సిండికేట్ ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్ని కటకటాలోకి నెట్టారు. దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న హైడ్రోఫోనిక్ గంజాయి ముఠా ఆగడాలకు ఈగల్ ఫోర్స్ టీం చెక్ పెట్టింది. థాయిలాండ్ కేంద్రంగా హైదరాబాద్ సహా పలు నగరాల్లో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈగల్ ఫోర్స్ టీం చేసిన మెరుపు దాడిలో కోట్లాది రూపాయలు విలువ చేసే 13 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి ఈ భారీ ఆపరేషన్ నిర్వహించింది. దాదాపు 3 నెలల పాటు అత్యంత వ్యూహాత్మకంగా సాగిన ఈ నిఘా ప్రక్రియలో డ్రగ్స్ ముఠా కదలికల్ని అధికారులు ఎప్పటికప్పుడు పసిగట్టారు. ఆధారాలతో ఉచ్చుబిగించి అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా చైన్ను ఛేదించారు. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్లో కీలక పాత్ర పోషించిన మహారాష్ట్రకు చెందిన 2 అన్నదమ్ములు ప్రధానంగా ఉన్నారు. థాయిలాండ్లో పబ్ ఏర్పాటు చేసి గంజాయి అక్రమ దందాకు తెరలేపారు. గతంలో అరబ్ దేశాల వస్తువులు స్మగ్లింగ్ చేసిన ఈ కేటుగాళ్లు డిమాండ్ ని గ్రహించి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు తెరలేపారు. సెలబ్రిటీలు, ధనవంతులు ఎక్కువగా ఈ గంజాయి వినియోగిస్తుండటంతో స్థానిక సరఫరాదారులు, పెడ్లర్లతో నెట్వర్క్ ఏర్పరచుకుని దందా చేస్తున్నట్లు గుర్తించారు. మన గాంజా ఇదే ఓజీ గాంజాలో ఏం తేడా ఉంది? మన గాంజాలో percentage of THC is 3%. ఇప్పుడు మచ్చి అయితే కొడితే బాగా అట్లా మజా రాండి. ఇప్పుడు then this ganja is, you are saying this is 25%, 30%, 35%. ఒక అట్లా చేస్తే it hits. So that is why the celebrities, the rich people, they really like this ganja. గత నెల బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర 13 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. ఓ నిందితుడు తప్పించుకున్నాడు. ఈ ముఠాలో ఉన్న నిందితుల కోసం రాచకొండ పోలీసులు నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. ఈ ముఠా తెలివిగా కమర్షియల్ క్వాంటిటీ కాకుండా చిన్న చిన్న మొత్తాల్లో హైడ్రోఫోనిక్ గంజాయి తీసుకొచ్చి దందా చేస్తున్నట్లు గుర్తించారు. థాయిలాండ్ కి బేసిక్ గా హేమంగ్ కెలిస్కర్ అండ్ హిస్ బ్రదర్ సుధాంశు కెలిస్కర్ ఇద్దరు కలిసి ఆపరేట్ చేస్తున్నారు. హేమంగ్ అనేవాడు ముంబై నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. ఈ బ్రదర్ సుధాంశు థాయిలాండ్ లో ఉన్నాడు. ఇలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంతకుముందు స్మగ్లింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. ఇంతకుముందు రెడ్ శాండల్ స్మగ్లింగ్ చేసేవాళ్ళు, అది అరబ్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఈ స్మగ్లింగ్ దాంట్లో ఉండడం వల్ల వీళ్ళకి ఐడియా వచ్చింది. దాని ఆధారంగా 2023లో క్లబ్ బిజినెస్ కి థాయిలాండ్ లో ఎంటర్ కావడం జరిగింది. ఆ క్లబ్లలో రెగ్యులర్ గా అందరూ కూడా ఈ ఓజీ వాడతారని వీళ్ళకి తెలిసిపోయి దాన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం ఇండియాకు అనే ఉద్దేశంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నిందితులు థాయిలాండ్ లో ఉంటూ గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఈ కేసులో మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. మరో 15 మంది పరారీలో ఉన్నారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.